యోహాను సువార్త 7వ అధ్యాయం 27వ వచనంలో యెరూషలేములో కొందరు క్రీస్తుని గురించి అయినను ఈయన ఎక్కడివాడో ఎరుగుదము, క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడివాడో ఎవడునూ ఎరగడని చెప్పుకున్నారు. చాలాసార్లు ఆయనను గురించి ఆనాటి జనసమూహంలో భేదాలు పుట్టాయి. ఇంకొన్నిసార్లు అతని సోదరీమణులందరూ మనతో ఉన్నారు కారా అని చెప్పుకుంటూ ఆయన విషయమే చాలా అభ్యంతరాలు కలిగి ఉన్నారు. యేసుప్రభు ఏమో నా క్రియలు నన్ను గురించి సాక్ష్యమిస్తున్నాయి, నేను ఎక్కడి నుంచి వచ్చానో అవే చెప్తున్నాయి అన్నారు. ఆయన ఎక్కడి నుండి వస్తారో పాత నిబంధన గ్రంథాల్లో చాలా స్పష్టంగా ఉంది. బెత్లెహేంలో పుడతాడని, ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచితినని, ఇంకా మత్తయి అయితే ఆయన నజరేయుడు అనబడినని ప్రవక్తలు చెప్పారని రాశాడు. దేవుని వాక్యాన్ని బాగా తెలుసుకున్న వారే గుర్తుపట్టగలరు. ఆయన ఎక్కడి నుండి వచ్చారో ఆయన క్రియలను గమనిస్తే ఆయన క్రియలే ఆయనను గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటాయి. ఆయన దేవుని స్వరూపమని. అందుకే మనం మన హృదయాలను వాక్యంతో నింపుకుంటేనే మనకు అభ్యంతరాలు, అనుమానాలు ఉండవు. హృదయంలో వాక్యం లేకపోతే సాతాను చెప్పే ప్రతి అబద్ధాన్ని నమ్మి అవునేమో అనుకుంటాం. అన్నిటికీ సమాధానం వాక్యంతోనే చెప్పగలగాలి. యేసుప్రభు కూడా అలాగే చేశారు. అలా చెప్పాలంటే వాక్యాన్ని బాగా ధ్యానించి అర్థం చేసుకోవాలి. చాలామంది అడుగుతారు, యేసుప్రభు ఎప్పుడు పుట్టారో చెప్పండి అని. ఆయన పుట్టాడన్న దానికి రుజువే క్రీస్తు శకం. ఇంకా ఆయన చనిపోయి తిరిగి లేచడం దానికి రుజువే ఆయన క్రియలు మనలో జరగడం. మనలో కలుగుతున్న మారు మనస్సు, పాపక్షమాపణ, నిత్య జీవాన్ని గురించిన నిరీక్షణ, ఆయన మనతో మాట్లాడడం, ఇవన్నీ ఆయన క్రియలు మనలో జరుగుతూ ఉన్నాయి గనుక అవే మనల్ని సాక్షులుగా, క్రీస్తుకు సాక్షులుగా నిలబెడతా ఉన్నాయి. ఆయన గురించి తెలియాల్సిందేదో అది ఆయన మన మధ్య తెలియచేయకుండా లేడని రోమీలకు రాసిన పత్రిక 1:19లో రాయబడింది. కాబట్టి ఆనాటి ప్రజలకు ప్రకటించబడిన మారు మనస్సును మనం నేటికీ పొందుకుంటున్నామంటే అదే సాక్ష్యమిస్తుంది యేసుప్రభు సజీవుడని, ఆయనే నిత్య జీవమని.